ఆర్ఎస్ఎస్, బీజేపీ మాట్లాడే తీరు రెండు నాలుకల ధోరణితో ఉంటుంది. రకరకాల భిన్నమైన సంకేతాలు ఇస్తుంటారు. దీన్ని తోచినట్టుగా చేసి తర్వాత అయిపోయిన తర్వాత మేము అదే చెప్పామంటారు. ఇట్లాంటి విమర్శలు చాలా ఉన్నాయి. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రతి మసీదు కింద శివలింగాన్ని వెతకాల్సిన అవసరం లేదని ఆయన 2022లో చెప్పిన దాన్ని మొన్న మళ్ళీ ఆయన పునరుద్ఘాటి. ప్రతి మసీదు వెనక ఏదో ఉంది, ఆలయాన్ని వెతకటం మన పని కాదు అని. అయోధ్యలో రామమందిర నిర్మాణం అన్నది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం తీసుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ప్రతి మసీదు కింద వెతకనక్కర్లేదని చూస్తే అబ్బో చాలా బాగుంది, ఇదే వైఖరి ఉంటే చాలా మంచిది, బీజేపీ దీన్ని అనుసరిస్తుందా, ఇలా కొంతమంది అమాయకంగా, కొంతమంది తెలిసి కొంతమంది మాట్లాడారు. కానీ నిజంగా ఇంత లోపలే ఆర్గనైజర్ పత్రిక, ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక మోహన్ భగవత్ను బలపరుస్తున్నట్టే చెప్తూ కొత్త వాదన తీసుకొచ్చింది. అదేంటి? అది మోహన్ భగవత్ మాట్లాడిన దాంట్లో ఉంది, 2022లో కూడా ఉంది. ఏమని? ఇలాంటి వివాదాలను సివిలైజేషనల్ జస్టిస్, పౌర న్యాయం ద్వారా పరిష్కరించుకోవాలని ఆర్గనైజర్ చెప్తుంది. మోహన్ భగవత్ చెప్పిన ఉద్దేశం అదే. కొంతమంది దాన్ని అపార్థం చేసుకున్నారు అని. మతపరమైన ప్రార్థనా మందిరాలలో 1947 ఆగస్టు 15 నాటి పరిస్థితిని కొనసాగించాలి తప్ప మళ్ళీ అయోధ్య తప్ప మిగిలిన చోట్ల వివాదాలకు అవకాశం లేదని 1991 చట్టం చెప్తుంది. ఆ చట్టం అలా ఉన్నప్పటికీ ప్రార్థనా స్థలాల స్వభావాన్ని నిర్ధారించడానికి అభ్యంతరమేం లేదు అని చీఫ్ జస్టిస్గా చంద్రచూడ్ ఉన్నప్పుడు ఒక తీర్పు ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. అది చాలా కల్లోలం సృష్టించింది. దాని మీద చాలా ఆ కేసు కూడా ఒకటి నడుస్తుంది. దానివల్ల ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు సంబాల్లో మసీదు అది తీవ్రమైన ఘటనలకు, మరణాలకు కూడా దారితీయడం మనకు తెలుసు. అంతకుముందే జ్ఞాన్వాపి మసీదులో సర్వేకు చంద్రచూడే ఒక అనుమతి ఇచ్చారు. మధుర కృష్ణ జన్మస్థానం, ఆ పక్కన ఈద్గా మైదానం వివాదం నడుస్తూనే ఉంది. అలాగే కర్ణాటకలో కూడా ఇలాంటిది, అంతకంటే ముఖ్యంగా అజ్మీర్, ప్రసిద్ధి చెందిన అజ్మీర్ దర్గా మీద కూడా నడుస్తుంది. సో ఈ విధంగా చాలా చోట్ల వివాదాలు రగిలించబడుతున్నాయి. అటువంటిప్పుడు ఎందుకు ఆర్ఎస్ఎస్ అధినేత అలా చెప్పాడు? చెప్పింది నిజంగా ఆయన అసలు వద్దంటున్నాడు? ఆయన వద్దంటే ఇవన్నీ కూడా వస్తాయా? ఈ సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూటిగా వీటిని బలపరుస్తూ అవతల వాళ్ళను ఖండిస్తూ మాట్లాడారు. కాబట్టి ఇక్కడ భిన్నమైన సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మోహన్ భగవత్ మాట్లాడలో ఉద్దేశం ఆర్గనైజర్ కూడా చెప్తూ ఉంది. అదేంటంటే వాళ్ళు ఇంతకుముందు అనేవాళ్ళు చాలా మసీదుల్లో సమస్యలు ఉండొచ్చు, మాకు ఈ మూడే ముఖ్యం, అయోధ్య, కాశీ, మధుర అని. అయోధ్య అయిపోయింది. కాశీ, మధురలో సుప్రీంకోర్టు ఇస్తున్న ఉత్తర్వులు వాళ్లకు అనుకూలంగా సంతోషం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? సివిలైజేషనల్ జస్టిస్ అంటే కోర్టుల ద్వారా మనం వీటిని పరిష్కరించుకోవచ్చు అన్న. అంతకుముందేమో మత విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవన్నది అయోధ్య ఆందోళనకు, ఉద్యమానికి అసలు పునాది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఎందుకని మనం గతంలో చెప్పుకుంటున్నట్టు అనేక ఉదాహరణలు కనిపిస్తున్నట్టు న్యాయ వ్యవస్థలో కొన్ని శక్తులు తమకు అనుకూలంగా తీర్పులు ఇస్తాయని ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడింది. దానికి తోడు ప్రార్థనా స్థలాల చట్టాన్ని తిరగదోడడానికి అనుకూలంగా దాదాపు అప్పటి ప్రధాన న్యాయమూర్తి చెప్పటం వాళ్ళకి మరింత ఊతం ఇచ్చింది. సో వాళ్ళకి ఇప్పుడు విశ్వాసం వచ్చేసింది. రెండోది, ఇలా చెప్పడం ద్వారా ఒక ఒత్తిడి కూడా వాళ్ళకు గురి చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆర్గనైజర్ కూడా సత్సంగ్ చాలక్ చెప్పిందని వీళ్ళు అపార్థం చేసుకున్నారు. మనం ఇలాంటి వాటి మీద వివాదాలు పెంచుకోకూడదు, శాంతి సూత్రాలు చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఇంకా అయిపోయింది, వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది కదా. కాబట్టి ఇవన్నీ మనం మామూలు న్యాయ ప్రక్రియ, పౌర న్యాయం అది కూడా ద్వారా పరిష్కరించుకోవాలని చెప్తున్నారంటే వీటిని వదిలేస్తున్నామని కాదు. వీటి మీద వివాదం వద్దు, మీరు ఇంకా రాకండి, మేము కోర్టులో అనుకూలంగా మేము వచ్చేస్తాము అని ఇతర మతాల వాళ్లకు, ముఖ్యంగా మసీదులు అంటే ముస్లింలకు వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఇలాంటి వివాదాలన్నీ ఆపేయండి, ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని నేను చెప్పలేదు. అలాగే కాశీ, మధురాలది అని కూడా చెప్పలేదు వద్దని. వాళ్ళ మూడిట్లో అవి రెండు ఇంకా మిగిలి ఉన్నాయి. అయోధ్య పహలి జాకే హై, కాశీ మధుర బాకీ హై అన్నారు కదా, అలా బాకీ ఉంది కదా. కాబట్టి ఈ డబుల్ టాక్, ద్వంద్వ భాషణం, రెండు నాలుక ధోరణి ద్వారా
రెండు సమస్యలు, ఒకటి ఇలాంటి వాటిని చిచ్చు పెట్టడం, రగిలించటం, రెండోది ఏమీ లేదు అన్నట్టుగా ప్రశాంతంగా మాట్లాడుతున్న పెద్ద మనుషుల్లాగానే ఒక అభిప్రాయం కలిగించటం. ఇదొక రాజకీయ కపట నాటకం. ఇందులో పెద్ద చర్చించాల్సిందేం లేదు. అందుకనే ఆర్గనైజర్ అంత తొందరగా ఆ విషయం మీద సంపాదకీయం రాసి మరీ చెప్పింది, వెతుకుతాము అని. దీనికి సమాధానంగానే యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక చమత్కారం చేశాడు. యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద, అధికార పీఠం కింద శివలింగం ఉంది, దాన్ని తవ్వాలి అని. నిజంగా అంతే కదా. ఇప్పుడు మసీదు కింద శివలింగం ఉంది, తవ్వాలి అని అన్నప్పుడు ఏదైనా ఆలయం కింద ఇంకేదో ఉందని చెప్పొచ్చు కదా. చాలా చోట్ల బౌద్ధ ఆలయాలు, జైన ఆలయాలు, నల్గొండలోనే ఉన్నాయి అట్లాంటివి. ఉదాహరణకు నేను చూసి నిజానికి ఆశ్చర్యపోయా. చాలా ప్రసిద్ధి చెందిన విగ్రహ నమూనాలు కూడా ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. వాస్తవంగా ఫోటోలు ఎప్పుడని చూపిస్తా. చాలా మతాలకు సంబంధించినవి ఆ విధంగా చేశారు, ఒకదాని మీద ఒకటి వాళ్ళు కూడా చేశారు. కానీ మతం కోసం కాదు, రాజ్యాధికారం, ఆధిపత్యం కోసం అప్పుడున్న పాలకులు చేసిన పనులు అవి. పోనీ వాళ్ళు ఏం చేశారు, ఎందుకు చేశారు అనుకున్న 100 ఏళ్ల కింద జరిగిన వాటిని తవ్వుకుంటూ కూర్చుంటే ఎక్కడ తేలుతుంది ఇక్కడ. ఇప్పుడు సంబాల్లో ఇది కాకుండా ఇంకొక గుడి బయటపడింది. ఎన్నో చోట్ల గుళ్ళు నాకు తెలుసు, చాలా చోట్ల భూగర్భంలో లేకపోతే బావుల్లో గుళ్ళలో బావులు ఇవన్నీ బయట పడుతుంటాయి. భారతదేశం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన నాగరికత కలిగిన దేశం. ఈ దేశంలో ఎన్ని పొరలుగా భూమి మీద ఏర్పడి ఉంటుంది. అసలు హరప్ప, మొహంజదారో ఎంత నాటకీయంగా బయటపడ్డాయో, పడే వరకు అంత నాగరికత అంతకుముందే అభివృద్ధి చెందిందని ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. కాబట్టి ఈ పేరుతో తవ్వడం అంటూ మొదలు పెడితే ఏదో ఒకటి బయటపడుతుంది. పాత గాయాలు, పాత వివాదాలు, ఘర్షణలు అయితే తవ్వుకోకూడదన్నది మానవీయతలో, అలాగే మత సామరస్యంలో, లౌకిక తత్వంలో కీలకమైన సూత్రం. 1991 చట్టం చెప్పేది కూడా. దాన్ని దెబ్బతీయటం సివిలైజేషనల్ జస్టిస్ అనే పేరుతో ముందుకు తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి అయోధ్య స్థాయిలో చేయటం, దాన్ని మళ్ళీ వాళ్ళే పరిష్కారం చేయాల్సి వస్తుంది కదా, బాధ్యత వాళ్ళది కదా. అందుకనే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు.